అందరికి నమస్తే. బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? ఎమ్మెల్సీ కవిత రెండోసారి కూడా పార్టీకి నష్టం వచ్చేటట్లు మాట్లాడిండు. కవిత టార్గెట్ కేటీఆర్ అయితే కేటీఆర్ మీద ఎన్నైనా కామెంట్ చేయొచ్చు, కానీ బీఆర్ఎస్ టార్గెట్గా బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టే విధంగా కవిత ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు కవిత వెనుక ఎవరైనా ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వచ్చిన ఏదో డిస్ప్యూట్ సందర్భంగా కవిత కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నారా? అసలు కవిత ఏం కోరుకుంటుంది? ఈ చిచ్చాట తర్వాత చాలా చర్చలు తెర మీదకి వచ్చినాయి. పార్టీ కార్యకర్తలు చాలా అంశాల మీద మాట్లాడుతున్నారు. అసలు కొత్త పార్టీ పెడతారా అంటే కొత్త పార్టీ పెట్టను అంటారు. పోనీ మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారా అంటే నేను బీఆర్ఎస్కి వెళ్ళి బయటికి రాను, బీఆర్ఎస్ మా పార్టీ అంటారు. పోనీ మీరు ఏమైనా బీజేపీలో చేరుతారా అంటే నో వే అంటారు. కాంగ్రెస్లో చేరుతారని మీ వార్తలు వస్తున్నాయి, కాంగ్రెస్లో మీరు ఏదో హైకమాండ్తో కలిసిరంట కదా అంటే లేదు అంటారు. అసలు ఆ లీడర్ ఎవరు లీక్ చేసిరంటే తెలియదు అంటారు. ఇవన్నీ చాలా అంశాలు అన్నీ క్వశ్చన్ మార్క్స్ రేజ్ చేసి వదిలేసినారు. కానీ అసలు కవితను ఆడిస్తున్నది ఎవరు అనే విషయం మాత్రం తెలియదు. కవితను ఆడిస్తున్నారా, లేకపోతే కవితనే పార్టీలో ఉన్న పోరుతో అట్లా మాట్లాడుతున్నారా అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. బట్ మనం కొంత సమాచారంతో మాట్లాడదాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్జెక్ట్లోకి పోతే కవిత ఇప్పటికి 2 స్టెప్స్. అమెరికా పోకముందు, అమెరికా పోయిచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో, తర్వాత ఇప్పుడు ఇవి చేసిన చిచ్చాట్. అయితే మొన్న ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడిన సందర్భంలో కేవలం దయ్యాల గురించో లేకపోతే కోవట్ల గురించో మాట్లాడుండవచ్చు. కానీ ఇప్పుడు చేసిన చిచ్చాట్లో ఏకంగా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడారు. ఆమె చేసిన ఒక్క స్టేట్మెంట్ చాలు. ఆ ఒక్క స్టేట్మెంట్ ఏంటంటే బీజేపీతో బీఆర్ఎస్ మర్జు ప్రయత్నాలు చేస్తున్నారు, మర్జుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు అని. దీనిలో కొంత క్లారిటీ మిస్ అయింది, లాజిక్ లేదు. ఎందుకు లాజిక్ లేదంటున్నామంటే ఇప్పుడు కేసీఆర్ దేవుడు, కేసీఆర్ హీరో, కేసీఆరే మా లీడర్ అని చెప్తున్నారు కవిత. సేమ్ టైం ఒకవేళ బీజేపీతో మర్జు కావాలనుకుంటే బీఆర్ఎస్, కేటీఆర్ కాదు మాట్లాడేది. కేటీఆర్ మాట్లాడినే నడవదు. కేటీఆర్ ఒప్పుకుంటే కేసీఆర్ ఒప్పుకోడు, కేసీఆరే మాట్లాడాలి. బీజేపీ వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్తో మాట్లాడినా కేసీఆర్నే ఒప్పించాలి. చర్చలు జరగాలన్నా కూడా కేసీఆర్తోనే చర్చలు జరపాలి. మరి ఇక్కడ టార్గెట్ ఏమో కేటీఆర్, మాట్లాడిందేమో బీఆర్ఎస్. బీఆర్ఎస్ బీజేపీతో మర్జ్ అవుతుందన్న వార్త ఎవరికి బెనిఫిట్? ఇట్లాంటి చాలా చర్చలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా ఆమె పట్ల నిజంగానే అంతకుముందు అంటే లిక్కర్ స్కామ్ ముందు, లిక్కర్ స్కామ్ తర్వాత అన్న విధంగా వ్యవహరిస్తున్నారా? ఆ చర్చ కూడా ఉంది పార్టీలో. అంతకుముందు కేటీఆర్ కన్నా కవితను చాలా దగ్గరగా ప్రేమగా చూసేవాడు. తర్వాత లిక్కర్ స్కామ్ తర్వాత 6 months జైలు తర్వాత వచ్చిన తర్వాత కేసీఆర్ కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నాడు కవిత విషయంలో. కొంత అప్పట్లాగా లేడు, సరిగ్గా మాట్లాడతలేడు. ఇట్లాంటివి చర్చలు కూడా మాట్లాడతలేడు. జస్ట్ 1-2 సార్లు ఫోన్లో మాత్రమే మాట్లాడినరు. జైలు నుంచి వచ్చినాక ఒకసారి పోయి కలిసి వచ్చిండ్రు, అంతే. ఇంకా తర్వాత మాట్లాడతలేరు. అందుకే అసలు కేసీఆర్ దూరంగా ఉండడంతోనే కేటీఆర్ను టార్గెట్ చేసింది. కేటీఆరే కావాలని కేసీఆర్కు ఈమెకు మధ్యలో గ్యాప్ పెంచినరు. ఇట్లాంటి చర్చ కూడా ఉంది. అందుకే ఆమె ఇట్లా మాట్లాడుతున్నారు అని. ఓలా అదే కారణమైతే కేటీఆర్ని టార్గెట్ చేయొచ్చు. కేటీఆర్ వాళ్ళ పార్టీ లీడర్, వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఇష్టం. ఆయన సరిగా ప్రతిపక్ష పాత్ర పోషించలేడని చెప్పొచ్చు, లేకపోతే ఆయన పార్టీని సరిగా నడతలేడని చెప్పొచ్చు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పార్టీలు వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు అవి. కానీ ఇక్కడ కవిత వెనికి తగ్గేటట్లు ఏం కనిపిస్తలేదు. వెనికి తగ్గేటట్లు అంటే ఆమె ఆల్రెడీ ఒకవేళ వెనికి తగ్గేది ఉంటే మొన్ననే కేటీఆర్ చెప్పిండు కదా, ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడాలి, పార్టీలో మాట్లాడుకోవాలి, ఇంటర్నల్ విషయాలు. కానీ ఇప్పుడు చేసే చిచ్చాట్లో చాలా బాంబ్ బ్లాస్ట్ లాంటిది కదా. బీజేపీతో మర్జింగ్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందంటే ఎవరు? కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారా? అట్లయితే కేసీఆర్ కూడా విలువ లేనట్టే, కేసీఆర్ కూడా విలువ తీసినట్టే. కేసీఆర్ హీరో అనుకుంటూనే కేసీఆర్ విలువ తీసినట్టుగా. అదే ఏం అవసరం ఉండొచ్చు? ఒకవేళ ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టలేకపోతే, బీజేపీకి పోయే అవకాశం లేకపోతే, కాంగ్రెస్తో పోయే అవకాశం లేకపోతే ఈ కామెంట్స్ అన్ని దేనికోసం చేస్తున్నట్లు? కేసీఆర్ నిజంగా ఒకసారి కేసీఆర్ తలుచుకుంటే మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా సెట్ చేయగలడు. కానీ కేసీఆర్ కూడా ఈ వ్యవహారం సెట్ చేయడం ఇష్టం లేదంటుంది. అందుకే ఆయన మాట్లాడతలేడు. ఒకవేళ మాట్లాడుతుంటే ఇప్పటికే ఆయన్నే స్వయంగా ఫోన్ చేసేవాడు, పిలిపించుకునేవాడు, మాట్లాడేవాడు, ఈ వ్యవహారం సెట్ అయిపోయేది. నిజంగా కార్యకర్తలు కూడా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె అమెరికా పోకముందు
తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర మాట్లాడినప్పుడు తర్వాత ఇప్పుడు చాలా రకాలుగా స్పందిస్తున్నారు. అసలు 2023 ఎలక్షన్స్లో ఓడిపోనికే కవితనే కారణం అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది మాట్లాడుకుంటున్నారు వాళ్ళే సోషల్ మీడియాలో రకరకాలుగా. ఎందుకు అంటే ఆ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ పడ్డది. అప్పుడు అదే క్వశ్చన్ కవితను అడిగింది ఎవరో ఒక జర్నలిస్ట్. అడిగితే ఒకటి అట్లాంటిది ఉంటే నన్ను పార్టీకి సస్పెండ్ చేసేవాళ్ళు కదా అప్పుడే అన్నారు కవిత గారు. సరే అది అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉంది. కానీ ఇప్పుడు కవిత చేస్తున్న కామెంట్స్ వల్ల ఏ పార్టీకి లబ్ధి చేకూరుతుంది? అసలు కవితను ఎవరు నడిపిస్తున్నారా లేకపోతే ఆమె సొంతంగానే అట్లా వ్యవహరిస్తున్నారా? కొంత కాంగ్రెస్లో చేరుతారనో లేకపోతే కాంగ్రెస్తో డీల్ చేసిందనో రకరకాల వార్తలు వచ్చినాయి. దాని మీద కూడా కవిత స్పందించాల్సిన తీరులో స్పందించలేదు. అంటే నిజానికి ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ వార్తలు వచ్చినాయి. ఒకవేళ ఒక లీడర్ పైన అట్లాంటి వార్తలు వస్తే ప్రెస్ మీట్ పెట్టి ఖండాలుగా ఖండించి చాలా తీవ్రంగా స్పందిస్తారు. కానీ కవిత గారు ఎందుకో తీవ్రంగా స్పందించలేదు. జస్ట్ ట్వీట్కి పరిమితం అయిపోయినారు. చిచ్చాట్లో కూడా పెద్దగా దాని గురించి ఏం మాట్లాడలేదు. సేమ్ టైం బీజేపీతో కవితకి ఏమవసరం, లేదా కవితకు బీజేపీతో ఏమవసరం? ఇప్పుడు ఇక్కడ రాంది బీజేపీ పోతే కవితకు వస్తుందా, లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏదైనా అట్లాంటి డీల్ ఏమైనా నడుస్తుందా? ఇట్లాంటి అనుమానాలు చర్చలు కూడా ఉన్నాయి మార్కెట్లో. అట్లాంటి డీల్ ఏమైనా ఉందా? ఎందుకంటే వేరే వేరే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చీల్చిన అనుభవం బీజేపీకి ఉంది. ఇట్లాంటి కేసులను డీల్ చేసేందుకు చీల్చిన అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అట్లా కవితను దగ్గర తీసుకోకపోయినా, బీజేపీలో చేర్చుకోకపోయినా బీఆర్ఎస్ నష్టపోతే ఆటోమేటిక్గా లబ్ధి పొందేది బీజేపీ. దీనిలో డౌట్ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్న లెక్క ప్రకారమైనా మనం కూడా చూస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ మంచి ఫోర్స్లోకి వచ్చింది. ఇప్పుడు 1 సంవత్సరంన్నర తర్వాత ఓడిపోయిన తర్వాత ఫోర్స్లోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్కు గవర్నమెంట్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే బీజేపీ ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఇంకా బీజేపీ ఆ స్థాయికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ తగ్గిపోతే ఆటోమేటిక్గా బీజేపీ ఎక్కువ కనిపిస్తుంది. బీఆర్ఎస్ని కనుక ఫెయిల్యూర్గా చూపిస్తే, బీఆర్ఎస్ని ఈ పంచాయతీలోనే బంధిస్తే బీఆర్ఎస్ఏ హైలైట్ కనిపిస్తుంది. దీనిలో ఎవరెవరి వ్యూహాలు ఉన్నాయని కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో రాజకీయ పార్టీలు అప్పుడే స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళేమో ఈ వార్తల వెనుక మొత్తం డ్రామా ఉంది, కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా. ఒకవేళ కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అయితే బీఆర్ఎస్ డ్యామేజ్ అయ్యే విధంగా ఆ డ్రామా ఉంటుందా? ఎందుకంటే బీజేపీతో మర్జ్ అన్నప్పుడు బీఆర్ఎస్ ఎంత డ్యామేజ్ అవుతుందో అందరికీ తెలుసు. ఈ బీఆర్ఎస్ అయిపోతే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? రాజాసింగ్ మాట్లాడుతున్నాడు. అవును, మా వాళ్ళు ఆల్రెడీ టచ్లో ఉన్నారు, కవిత చెప్పింది నిజం అన్నాడు ఆయన. కవిత చెప్పింది నిజం, బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని. మరి బీజేపీ లబ్ధి పొందదు అట్లా అన్నప్పుడు. ప్లస్ కాంగ్రెస్లో ఉన్న ఒక వర్గం కూడా బీజేపీకి అనుకూలమైన వర్గం ఉందా కాంగ్రెస్లో? వాళ్ళు ఇదంతా డీల్ చేస్తున్నారా? ఈ వ్యవహారం అంతా డీల్ చేస్తున్నారా? ఆ వర్గం ఏదో మీకు తెలుసు, నేను చెప్పాలని అవసరం లేదు. కాంగ్రెస్లో ఉన్న ఒక వర్గం బీజేపీతో సఖ్యతగా ఉన్నారు. అవసరమైతే భవిష్యత్తులో బీజేపీలోకి పోతారు, అవసరమైతే ఇక బీజేపీ కోసమే ఇక్కడ కాంగ్రెస్ మొత్తం పండబెడుతున్నారు. ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి కదా. వాళ్ళు ఏమన్నా ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? కవితను ఈ విధంగా కేసు విషయమో లేకపోతే ఇంకేదో చూపించి ఆమెతో ఇట్లా మాట్లాడించి బీఆర్ఎస్ నష్టం కలిగే విధంగా మాట్లాడిస్తున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. చాలామంది కార్యకర్తలు అయితే అసలు సస్పెండ్ చేయండి, కవితను సస్పెండ్ చేస్తేనే కరెక్టు, పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. కానీ కార్యకర్తలు మాట్లాడినంత ఈజీ కాదు ఒక పార్టీలో, అది కూడా పార్టీ అధ్యక్షుని బిడ్డను సస్పెండ్ చేయడం. ఎందుకంటే చాలా పరిణామాలు ఉంటాయి. అసలు దీనికి కారణం ఏందో కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళకి మాత్రమే తెలుసు, హరీష్ రావు వీళ్ళకి మాత్రమే తెలుసు. ఎందుకు కవిత ఇంత అసంతృప్తితో ఉందా, లేకపోతే ఏదైనా డిమాండ్ చేస్తుందా? నాకే సీఎం కావాలని అడుగుతున్నారా, లేకపోతే నాకే ఎల్ఓపి ఇచ్చే అవకాశం లేదు, నాకే పార్టీ అధ్యక్ష పదవి కావాలని అడుగుతున్నారా, లేకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని అడుగుతున్నారా? ఎందుకంటే ఈమె లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు ఆమెను బయటికి తీసుకురానికే కార్యకర్తలు లేకపోతే ఆ దగ్గరున్న మనుషులు చెప్తున్నది చాలా డబ్బులు ఖర్చు పెట్టి బయటికి తీసుకురావాల్సి వచ్చింది. కానీ బయటకు వచ్చిన తర్వాత కవిత ఈ విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, తెర బ్యాక్డ్రాప్లో ఏం నడుస్తుంది అనేది కార్యకర్తలు కూడా క్లారిటీ లేదు. ఏ కార్యకర్తకు క్లారిటీ లేదు. అసలు ఏం జరుగుతుందో పార్టీ అధిష్టానం చెప్తే తప్ప క్లారిటీ రాదు. పార్టీ అధిష్టానమే దీన్ని మాట్లాడి సెట్ చేసుకొని చెక్ పెట్టడమా, లేకపోతే కార్యకర్తలు కోరుకున్నట్లుగా సస్పెండ్ చేసి చెక్ పెట్టడమా? ఏదో ఒకటి చేస్తే తప్ప అసలు విషయం ఏందో తెలిసే అవకాశాలు లేవు. కానీ
బీఆర్ఎస్లో జరుగుతున్న వ్యవహారాన్ని రెండు పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమో రేవంత్ టీం అన్నట్టు ఒక వర్గం, బీజేపీతో టచ్లో ఉండే వర్గం కాకుండా మిగతా వాళ్ళంతా ఇట్లనే మాట్లాడుతున్నారు, ఇదంతా డ్రామా అని. కానీ అసలు వాస్తవం ఏందో ఆ వర్గానికి తెలుసు అనేది ఒక చర్చ ఉంది. బీజేపీ ఏమో సైలెంట్గా ఎంజాయ్ చేస్తున్నారు. సేమ్ టైం రాజాసింగ్ మాత్రమే అవును నిజమే కవిత చెప్పిందని మాట్లాడారు. ఏం జరుగుతుందో దేవునికి ఎరుక. ఎందుకంటే కవిత గారు ఏది ఒప్పుకుంటలేరు. కొత్త పార్టీ పెట్టారంట, బీజేపీలోకి పోరంట, కాంగ్రెస్లోకి పోరంట, నేను బీఆర్ఎస్లోనే ఉంటా అంటున్నారు. తీరా చూస్తే కేటీఆర్ టార్గెట్ కాదు, ఏకంగా కేసీఆర్ టార్గెట్గా బాణాలు వదులుతున్నారు. ఏకంగా బీఆర్ఎస్ను కదిలించే విధంగా బీఆర్ఎస్తో మర్జ్ అంటే బీఆర్ఎస్ పునాదులు కదులుతాయి. ఇప్పటికే కేసీఆర్ కేటీఆర్ చాలాసార్లు చెప్పారు మేము బీజేపీతో ములాఖాత్ లేదు, మేము మర్జ్ కాము అని. కానీ ప్రతిపక్షాలకు కాంగ్రెస్ చేతికి అస్త్రాలు ఇచ్చే విధంగా కవిత మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు తెర వెనుక ఏం జరుగుతుందో, ఎవరితో ములాఖాత్ అయినారో, రాజకీయాలు తెలంగాణలో చాలా చండాలంగా ఉన్నాయి. ఎందుకు చండాలంగా ఉన్నాయంటున్నంటే రాజకీయాలు జనాల కోసం జరగాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగే రాజకీయం అంతా కూడా చాలా చండాలమైన రాజకీయం. ప్రజల కోసం కాదు, వాళ్ళ కోసం జరుగుతున్న రాజకీయం. ఏ లీడర్ మాట్లాడినా, ఏ పార్టీ లీడర్ మాట్లాడినా ఆ రాజకీయం ప్రజల కోసం కాకుండా వాళ్ళ సొంత లాభం కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళు మాట్లాడుకుంటున్న రాజకీయం తప్ప జనాల కోసం మాట్లాడుతున్న రాజకీయం మాత్రం కనిపిస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.